సో, ఈ సీనియర్ నాయకులు కనీసం ఈ యంగ్ లీడర్స్‌కి సపోర్ట్ జేయొచ్చు గదా! ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ జేస్తలేరు? వీళ్ళని ఎందుకు మీ తెలంగాణలో బీజేపీ పార్టీ రావద్దని అనుకుంటున్నారా మీరు? బండి సంజయ్‌కి అధ్యక్ష పదవి ఇచ్చినా, ధర్మపురి అరవింద్‌కి అధ్యక్ష పదవి ఇచ్చినా, ఇక్కడ రఘునందన్ రావుకి ఇచ్చినా, రాజా సింగ్‌కి ఇచ్చినా కళ్ళు మూసుకొని బీజేపీ పార్టీని గెలిపించుకొనొస్తారు. సో, ఎందుకు గెలిచే అవకాశం కళ్ళ ముందల ఉండి గూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈ రామచందర్‌రావు, ఈ సీనియర్ నాయకులు ఆల్రెడీ పదవులు అనుభవించారు. ఎంపీలు చేసినారు, గవర్నర్‌గా చేస్తున్నారు. బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు గవర్నర్‌గా చేస్తున్నారు. ఎందుకు బీజేపీ పార్టీ తెలంగాణ రావద్దని కోరుకుంటున్నారు మీరు? బీజేపీ కార్యకర్తలు ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? మరి ఎందుకు అక్కడ మహబూబ్ నగర్‌లో రాలేదు? ఇక్కడ నల్గొండలో రాలేదు? కార్పొరేషన్‌లో ఎందుకు గెలవలేదు? ఒక యంగ్ లీడర్‌లు ఉన్న ఏరియాలోనే ఎందుకు గెలిచింది బీజేపీ పార్టీ అని? బీజేపీ యంగ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఆలోచించాలి. బండి సంజయ్‌ని, రఘునందన్ రావుని, రాజా సింగ్‌ని, ధర్మపురి అరవింద్‌ని వీళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే అధ్యక్ష పదవిగా ఎలక్షన్ అయిపోయే వరకు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయి సీఎం స్థాయి ఎలక్షన్‌లు అరిగే వరకు వాళ్ళని అధ్యక్షుడిగా కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటది బీజేపీ పార్టీ. ఇప్పటికైనా మారాలి బీజేపీ. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో మరి అక్కడి వరకి రీచ్ అవుతుందో లేదో తెలియదు గానీ, సో, తెలంగాణలో పార్టీని బొందబెడుతుంది కిషన్ రెడ్డి మాత్రం అని స్పష్టంగా అర్థమవుతుంది.